ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో రుధిర సంస్థిత అన్నటువంటి ఈ యొక్క నామం 6 బీజమంత్రాలు కలిగినటువంటి నామం. రుధిరము అంటే రక్తము అని అర్థం. రుధిర సంస్థిత అనగా రక్తంలో ఉన్నటువంటి శక్తిగా అమ్మవారిని ఇక్కడ మనం ప్రార్థిస్తున్నాం. మన శరీరంలో రక్తధాతువు తగ్గిపోయినప్పుడు అనేక అనారోగ్యాలు కలుగుతాయి. రక్తధాతువు ఆరోగ్యంగా ఉన్నప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంటాము, మంచి ఆలోచనలు చేయగలుగుతాము, పవిత్రంగా జీవించగలుగుతాం. రక్త పవిత్రతను గురించి భారతీయ సనాతన ధర్మకాలంలోనే మానవులు దీన్ని గుర్తించారు. రక్తం ఎలాగా మనం పవిత్రంగా ఉంచుకోవాలి? పవిత్రమైనటువంటి సాత్విక ఆహారం తినడం వలన శరీరంలో రక్తధాతువు పవిత్రంగా ఉంటుంది. రక్తం పవిత్రంగా ఉన్నప్పుడు దాని నుంచి ఉత్పన్నమయ్యేటువంటి శక్తి సాత్వికమైనటువంటి శక్తిగా ఉంటుంది. అప్పుడు సాత్వికమైనటువంటి కార్యాలు మనం చేసేందుకు అవకాశం ఉంటుంది. మన శరీరంలో మనం తీసుకునేటువంటి ఆహారం తామసికమైనటువంటి ఆహారం అయినప్పుడు మన రక్తధాతువులో ఉన్నటువంటి శక్తి తామసిక శక్తిగా మారుతుందంటూ సనాతన ధర్మం వేదకాలంలోనే ప్రబోధించింది. యుక్తాహార విహారస్య అంటూ ఉపనిషత్తులలో భగవద్గీతలో చెప్పబడినటువంటి ఈ విషయం మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకుందాం. చాలా చిన్న విషయాలలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గురించి చెప్పినటువంటిది భగవద్గీత. యుక్తాహారం, ఆహారం ఎంతవరకు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధమైనటువంటి ఆహారం మనకు ఎలాంటి గుణాలను ఇస్తుంది, ఇవన్నీ కూడా మనకు భగవద్గీతలో చాలా చక్కగా వివరించారు. అందుకోసమే ఇక్కడ తామసికమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకోవడం వలన మన మనసు తామసిక శక్తులకు లోనవుతుంది. తామసికమైనటువంటి గుణాలకు లోనైనప్పుడు తామసికమైనటువంటి కార్యక్రమాలు మనం చేస్తుంటాం. సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల అంటే ఎక్కువగా ఘాటుగా ఉన్నటువంటి వస్తువులు, ఎక్కువ కారం, ఎక్కువగా ఉప్పు, ఇలాంటివి, ఉల్లిపాయలు, ఇలాంటివన్నీ తీసుకోకుండా ఉన్నప్పుడు మనిషి మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. కోపం, తొందరపాటుతనం ఇవన్నీ తగ్గుతాయి. బయట హోటల్స్లో ఎక్కడంటే అక్కడ ఆహారం తినడం వలన మనస్సు చెదిరిపోతుంది. ఎవరి చేతితో ఉంటే వాళ్ళ చేతితో ఆహారం తీసుకోవడం వల్ల మనసు బాగా చెదిరిపోతుంది. ఇక చాలా రోజులు భగవద్ ధ్యానమే చేయలేకపోతూ ఉంటారు. మీరు ఒకే చేత్తో భోజనం చేస్తూ ప్రశాంతమైనటువంటి ఒక మంచి సంస్కారంలో జీవిస్తే ఉపాసనలో ఎప్పుడూ ఎటువంటి తొందర కలగదు. ఎప్పుడైతే రోజుకొకరి దగ్గర భోజనం చేస్తూ రోజుకొక రకంగా తింటున్నప్పుడు అయితే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎలాగ భోజనం చేయాలి, సాధ్యం కాదు కదా అని నన్ను అడగచ్చు. నిజంగా మనసుంటే మార్గం ఉంటుందంటారు కదా. మనం ఎంత బయట తిరుగుతుంటే కూడా మన ఆహార విధానాన్ని మనం మార్చుకోకుండా జీవించవచ్చు. ఎక్కడికి వెళ్ళినా మన పద్ధతుల్ని మనం విడిచిపెట్టాల్సిన అక్కర్లేదు. మనం ఒకవేళ మనకు ఉదాహరణకి నేల మీద పడుకునేది అలవాటు ఉంటే మనం ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన చాప మీద మనం నేల మీద పడుకోవచ్చు. వాళ్ళ అన్ని ఎక్కడంటే అక్కడ మనం పడుకోవాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా మన భోజన విధానాలు కూడా, మన దేశంలో అటుకులు ఉంటాయి, మనం అవన్నీ తీసుకొని వెళ్ళొచ్చు. కొంచెం పాలపొడి తీసుకొని వెళ్ళొచ్చు. అటుకులు మనం తినేసేసి భోజనం పూర్తయింది అనిపించవచ్చు. పండ్లు తినొచ్చు, పాలు తీసుకోవచ్చు. సాత్విక ఆహారం వల్ల మనసు చాలా ప్రసన్నంగా సాత్వికంగా ఉంటుంది. దీనికి వంట చేసేదానికి మనుషులు, తతంగం ఇదంతా ఏం అవసరం ఉండదు. అందువలన దీన్నే దేవునికి నైవేద్యంగా పెట్టి మనం దాన్ని భోజనం చేయవచ్చు. మనసు మీద అదుపు ఉంటుంది,
సంస్కారాల మీద అదుపు ఉంటుంది. వికృతమైనటువంటి ఆలోచనలు మనసులోకి వచ్చేందుకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీలే ఉండదు. అలాంటిది దైవ నివేదితమైనటువంటి ఆహారం, దైవ ఆరాధన వలన, ఉపాసన వలన, ధ్యానం వలన, ప్రాణాయామ యోగ సాధనల వలన మనోశక్తులన్నిటినీ చెదిరిపోనివ్వకుండా ఒకే దాని మీద ఏకాగ్రం చేయగలిగినప్పుడు అపూర్వమైనటువంటి శక్తి మానవంలో ఉద్భవిస్తుంది. ఈ శక్తియే చేతనా శక్తి. ఇది అన్ని కేంద్రాల్లో ఉన్నటువంటి దైవ చైతన్య శక్తులను మేల్కొలిపి ఉజ్వలమైనటువంటి దివ్య జీవితాన్ని ప్రసాదిస్తుంది. రుధిర సంస్థిత అన్నటువంటి 6 బీజ మంత్రాలు కలిగినటువంటి ఈ నామంలో ఓం రుధిర సంస్థితాయే నమః అన్నటువంటి నామాన్ని జపించడం చేత రక్తహీనతతో బాధపడేటువంటి వారికి ఆ వ్యాధి నుంచి త్వరగా విమోచనం లభిస్తుంది. ఆరోగ్యాన్ని తల్లి ప్రసాదిస్తుంది. మంత్రాలతో అన్ని జరిగిపోతాయంటే మంత్రశక్తిని మనం ఉపయుక్తం చేసుకునే విధానంలో ఉన్నది. ఇది యంత్రయుగం. మంత్రశక్తి మనకు తెలియలేదు. కానీ మంత్రశక్తిని గురించి మనం అర్థం చేసుకొని ఆ మంత్రశక్తి యొక్క ఉపయోగాలు పొందగలిగిన రోజున అప్పుడు దాని విలువ అర్థమవుతుంది. అందుచేత రుధిర సంస్థిత అన్నటువంటి నామంలో చాలా ఉజ్వలమైనటువంటి హృదయ కేంద్రంలో వామదేవి స్వరూపంతో అనాహుత మహాచక్రంలో ప్రకాశిస్తున్నటువంటి తల్లి రక్తధాతువునకు అధిదేవతగా ఉన్నది. ఒక సవ్యమైన మార్గంలో మానవ జీవితాన్ని నడిపించేటువంటిదే సర్వోత్కృష్టమైనటువంటి సనాతన ధర్మము, భారతీయత. మనం గత వారంలో కూడా చెప్పుకున్నాం. భారతీయత అంటే భారతీయ ఋషుల యొక్క ఆలోచన విధానం. భారతీయ ఋషులు సనాతన ధర్మంలో నేర్పించినటువంటి సాంప్రదాయానుబద్ధమైనటువంటి నియమబద్ధంగా ఉన్న జీవన విధానం. ఇది భారతీయత. ఇది లేనప్పుడు మనం భారతీయులుగా జన్మించామే తప్ప భారతీయ సాంప్రదాయం మన శరీరంలోనికి రాలేదు. ఆ పద్ధతి మన దగ్గరకు రాలేదు. ఆ నియమబద్ధమైన జీవన విధానం మనకు సదాచార సంపత్తిని, బ్రహ్మతేజస్సును ప్రసాదిస్తుంది. సర్వోత్కృష్టమైనటువంటి జ్ఞాన మార్గానికి నడిపిస్తుంది. ఉత్తమ జీవన విధానాలతో జీవించడం చేత మానవునికి జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానం ఏమిస్తుంది? మనకు శాంతినిస్తుంది. అంతరంగంలో శాంతినిస్తుంది. అంతరంగంలో శాంతి వల్ల మనకి ఏం జరుగుతుంది? ఆనందమయ జీవితం ప్రాపిస్తుంది. జ్ఞానము, శాంతి, ఆనందమయ జీవనం ఇవన్నీ మనం అందరితో పంచుకునే కొలది అవి ఇంకా ఇంకా పెరిగి 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 అవి తిరిగి మన దగ్గరికే వస్తాయి. మనం కొద్దిగా ఎవరికైనా శాంతినిస్తే ఆ శాంతి అక్షయంగా మన దగ్గరకు వస్తుంది. కొంచెం మనకు తెలిసింది చాలా చిన్న విషయం మీతో పంచుకున్నప్పుడు అది తిరిగి అక్షయంగా మనకు వస్తుంది. ఆనందం అలాగే. ఇలాంటిది అక్షయమైనటువంటిది సనాతన ధర్మం మనకు ప్రసాదించేది. మనం ఎంతసేపు శాంతి, ఆనందాలు ధనంలో ఉన్నాయంటూ తప్పు మార్గంలోకి వెళ్ళిపోతున్నాం. కానీ శాంతి, ఆనందాలు దైవంలో ఉన్నాయనేటువంటి గుర్తించిన క్షణం మన జీవితంలో నిజంగా మనం జీవించిన క్షణము అని చెప్పుకోవచ్చు. ప్రాచీన కాలంలో విరజానంద మహర్షి వద్దకు దయానంద సరస్వతి, మొదట ఆయన దయానంద సరస్వతి కాదు, ఒక బాలుడుగా ఆ గురువు దగ్గరకు వచ్చి, గురుదేవ మీ దగ్గరకు వచ్చాను, జ్ఞానాభిలాషతో వచ్చాను, నన్ను అనుగ్రహించండి, శిష్యునిగా స్వీకరించండి అంటూ ప్రార్థించినప్పుడు గురుదేవులు లోపలికి రా అని ఆజ్ఞాపించారు. లోపలికి రమ్మని పిలవడం అర్థం ఏంటంటే అంతరంగంలోనికి రమ్మని పిలవడం, గదిలోకి రమ్మని పిలవడం కాదు. అక్కడ గదిలోకి కూడా రమ్మని అర్థం వస్తుంది. కానీ ఆధ్యాత్మికమైనటువంటి పరిభాషలో లోపలికి రమ్మనడం అంటే బాహ్య విషయాల నుంచి అంతర్ముఖుడవై లోనికి రావాలి. వాటన్నిటి నుంచి విరమించుకొని అంతర్ముఖుడివై లోనికి రమ్మంటున్నారు. ఏదైనా పొందాలంటే బయట మనం ఏది పొందలేం కదా, పొందవలసిందంతా లోపల మాత్రమే ఉన్నది అన్నటువంటి పరమసత్యాన్ని ప్రబోధిస్తూ లోపలికి రమ్మని పిలిచారు. ఆ గురుదేవుని దగ్గరికి వెళ్ళి లోపల కూర్చున్నటువంటి ఆ క్షణాలు ఎంత మధురమైనటువంటివో కదా. ఆయన తర్వాతి కాలంలో దయానంద మహర్షిగా ప్రఖ్యాతిగాంచారు. ఎందరో హృదయాలను మార్చి వేద సంస్కృతిని, ఆర్షజ్ఞానాన్ని ప్రసాదించి మానవ జాతికి మహోన్నతమైనటువంటి ఉపకారాలు చేశారు.
ఇది గురువు చేసేటువంటి సర్వోత్కృష్టమైనటువంటి మేలు. అందువల్ల హృదయ కేంద్రం లోపలికి వెళ్ళే ఆ క్షణాలు చాలా అపురూపమైనటువంటివి. అలాగా హృదయ కేంద్రంలోనికి మనం మరలినప్పుడు ఏం కలుగుతుందంటే జ్ఞానం కలుగుతున్నది, జ్ఞానం వల్ల శాంతి కలుగుతున్నది, శాంతి వలన ఆనందం కలుగుతున్నది. వీటన్నిటినీ మనం అందరితో పంచుకునే కొలది ఇవి మనకు ఇంకా పెరిగి మరింత అక్షయమై తిరిగి మన దగ్గరికే చేరుకుంటూ ఉన్నాయి. దీనికి దృష్టాంతంగా ఒక చక్కని కథను మనం ఈ దినం చెప్పుకుందాం. ప్రాచీన కాలంలో కురుక్షేత్రంలో ముద్గల మహర్షి అనేటువంటి ఒక మహాజ్ఞాని ఉండేవారు. ముద్గల మహర్షి, మాండవ్య మహర్షి వీరందరూ కూడా అపురూపమైనటువంటి వేద సంస్కృతిని భారతీయులకు అందించారు. కురుక్షేత్రాన్ని గురించి మనం చెప్పుకోవాలంటే కురువు అనేటువంటి ఒక మహారాజు తీవ్రంగా ఘోర తపస్సును ఆచరించారు విష్ణు భగవానుని కోసం. విష్ణు భగవానుడు కురు మహారాజును అనేక రీతులుగా పరీక్షించి కురు మహారాజు యొక్క శరీరంలో ఏ విధమైనటువంటి అవలక్షణాలు లేవని గ్రహించి నీ శరీరమే ఒక కురుక్షేత్రము అంటూ ఆయనను చాలా క్షేత్రంగా విష్ణు భగవానుడు కీర్తించారు. ఒక మానవుణ్ణి విష్ణు భగవానుడు క్షేత్రంగా కీర్తించారు. అందుచేత ఆయన నివసించినటువంటి ఆ ప్రదేశం కురుక్షేత్రమైంది. విష్ణు భగవానుడు కురు మహారాజుకు ఒక అపూర్వ వరాన్ని ఇచ్చారు. ఆ వరం ఏంటంటే ఈ కురుక్షేత్రంలో ఎవరైతే శరీరాన్ని విడిచిపెడతారో వారికి మోక్షం కలుగుతుంది అని చెప్తారు. అక్కడ పశుపక్షాదులు కానీ, జంతువులు కానీ, క్రిమి కీటకాలు కానీ, మొక్కలు కానీ, గడ్డి కానీ శరీరాన్ని త్యాగం చేస్తే వారికి మోక్షస్థితిని ప్రసాదిస్తారు విష్ణు భగవానుడు కురు మహారాజు యొక్క తపస్సుకు మెచ్చి. కురు మహారాజు తర్వాత అక్కడ ఎందరో మహర్షులు అపురూపమైనటువంటి ఉద్యానవనాలను నిర్మించి, సుందరమైన తటాకాలలో తామర కొలలను నిర్మించి అక్కడ నిరంతరం ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఎందుకంటే కురు మహారాజు లాంటి మహాజ్ఞానులు ఘోరంగా తపస్సు చేసి మహావిష్ణువు యొక్క దర్శనాన్ని పొందినటువంటి పవిత్ర స్థానం అది. ఎవరైనా ఒక ప్రదేశంలో భగవత్ సాధనలు చేసినప్పుడు ఆ ప్రదేశం చాలా పవిత్రీకరించబడుతుంది. అలాగే ముద్గల మహర్షి అన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఋషి ఈ కురుక్షేత్రంలో నివసిస్తూ ఉండేవారు. ఈ కురుక్షేత్ర సంగ్రామానికి ముందు ఆ కురుక్షేత్ర ప్రదేశం చాలా పవిత్రమైన భూమి. ఋషివరులందరూ నిరంతరం యజ్ఞయాగాదులు, పుణ్యకార్యాలు చేస్తూ ఉండేవారు. అందుచేత ముద్గల మహర్షి అక్కడ ఘోరమైనటువంటి తపస్సు ఆచరించి ఆయన కొంతకాలం ఫలపుష్పాదులను సేకరిస్తూ ఉండేవారు. అనగా అరణ్యాల్లోకి వెళ్ళి అనేక రకాల పండ్లు, ఆహార ధాన్యాలు సేకరించి వాటన్నిటినీ తన వద్దకు వచ్చినటువంటి వారికి ఆతిథ్యం కోసంగా సమర్పిస్తూ ఉండేవారు. ఇలాంటి సందర్భాల్లో ఒకసారి విశ్వామిత్ర మహర్షుల వారు ముద్గల మహర్షి దగ్గరికి ఆతిథ్యం కోసం అనేక వందల మంది శిష్యులతో ఇచ్చేశారు. ఈ వందలాది వేల మంది శిష్యులందరికీ విశ్వామిత్రులతో సహా అపూర్వమైనటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చి వారందరినీ సంతోషపెట్టారు ముద్గల మహర్షి. ఇలాగా తరచూ అనేక సందర్భాల్లో వచ్చినటువంటి విశ్వామిత్ర మహర్షి ముద్గల మహర్షి యొక్క ఆతిథ్యానికి మిక్కిలి సంతసించి నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను, కోరుకోమన్నారు. నిజానికి ముద్గల మహర్షికి ఏ విధమైనటువంటి ఆశాపాసాలు లేవు. ఆయన ఏ వరాన్ని కోరుకోలేదు. అయినప్పటికీ గురు విశ్వామిత్రుల వారు మిక్కిలి సంతోషంతో ఆయనకు నీవు స్వర్గానికి వెళ్ళే విధంగా నీకు వరాన్ని ఇస్తున్నాను, నువ్వు ఎప్పుడైనా వెళ్ళాలంటే స్వర్గానికి వెళ్ళొచ్చంటూ దీవించి వెళ్ళిపోయారు. మహర్షుల యొక్క వాక్యాలు సత్యవాక్యాలు కదా. వెంటనే స్వర్గం నుంచి అపురూపమైనటువంటి ఒక దివ్య విమానంలో దేవదూతలందరూ కూడా క్రిందకు వచ్చి ముద్గల మహర్షిని దేవలోకానికి తీసుకుని వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అప్పుడు ముద్గల మహర్షి వారిని ఇలాగ అడుగుతున్నారు, స్వర్గంలో ఏముంటుంది? అక్కడ సంతోషంగా ఆనందాలు అనుభవించడం తప్ప నిష్కామంగా కర్మాచరణ చేసి దీనులకు, బీదలకు సహాయం చేసి సేవ చేసే భాగ్యం ఉండదు. కర్మాచరణ చేసేందుకు శ్రేష్టమైనటువంటి కర్మభూమి పవిత్రమైన భారత భూమి. ఈ కురుక్షేత్రంలో జీవించాలంటే ఎన్నో కోట్ల జన్మల్లో నేను పుణ్యం చేసుకుని ఇక్కడ జీవిస్తున్నాను. ఇంత పవిత్రమైనటువంటి కురుక్షేత్ర భూమిని విడిచిపెట్టి నేను స్వర్గానికి రాలేను అంటూ
ఆ దేవదూతలను విమానాన్ని వెనకకు పంపించేశారు. ఈ మాట మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, భారత భూమి చాలా శ్రేష్ఠ భూమి, మహాపుణ్యభూమి, ధన్యభూమి, జ్ఞానభూమి, నిష్కామ కర్మాచరణానికి శ్రేష్టమైనటువంటి భూమి. స్వర్గాలు, కోటి స్వర్గాలు మనకి ఇస్తానంటే కూడా ముద్గల మహర్షిలాగా మనం కూడా వాటిని తిరస్కరించదగినటువంటిది. పవిత్రమైనటువంటి సదాచారంతో, మంచి లక్షణాలతో మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకున్నప్పుడు మనం ఒక చిన్న గుడిసెలో ఉన్నా, అడవిలో ఉన్నా, మనం ఎక్కడ ఉన్నా అది స్వర్గం కంటే, కోట్ల స్వర్గాల కంటే శ్రేష్టమైనటువంటిది అని చెప్పుకోవడం అతిశయం ఎంత మాత్రం కానే కాదు. ప్రాచీన కాలంలో అశ్వఘోషుడు అన్నటువంటి ఒక భక్తుడు, అతడు చాలా ధనవంతుడు. నిరంతరం శ్రమ చేసి ధనం సంపాదించి తన భోగభాగ్యాలకు తాను సుఖంగా అనుభవిస్తూ చాలా ఆనందంగా జీవిస్తూ ఉన్నాడు. కొంతకాలానికి ఈ భోగభాగ్యాల మీద అతనికి చాలా అయిష్టత కలిగింది. ఏం చేస్తే నాకు శాంతి కలుగుతుంది, నేను ఎందుకు నవ్వలేకపోతున్నాను, ఎందుకు నా అంతరంగంలో నేను శాంతిగా ఉండలేకపోతున్నాను అంటూ బాధపడుతూ అశ్వఘోషుడు తన వైభవాన్ని, తన సంపదలను అన్నింటిని విడిచిపెట్టి అతడు దేశాటనం చేస్తూ వెళ్ళిపోయాడు. అలాగా చాలా కాలం నడుస్తూ బాగా అలసిపోయి ఆకలితో బాధపడుతూ ఒక ఊరి చివర పేదగా ఉన్నటువంటి ఒక రైతు కుటీరం ముందు నిలిచి, ఆకలిగా ఉన్నది, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడుగుతాడు. ఆ రైతు చాలా ఆదరంగా లోనికి పిలిచి తన మంచం మీద కూర్చోబెట్టుకొని కుశల ప్రశ్నలు వేసి మంచినీళ్ళు ఇచ్చి, ఒక 5 నిమిషాలు ఉండండి, మీకు భోజనం చేసి పెడతానంటూ తాను వండుకున్నటువంటి అన్నాన్ని, కూరని చాలా ప్రేమగా ఒక ఇస్తరాకులో వడ్డించి వేడివేడి భోజనం పెట్టి అతనికి తినిపించారు. అశ్వఘోషుడు చాలా ఆకలితో ఉన్నందువల్ల భోజనం చేసి, అమృత తుల్యంగా ఇలాంటి భోజనం నా జీవితంలో నేను ఎప్పుడు కూడా నా యొక్క రాజభవనంలో నేను భోంచేయలేదు అంటూ తలుచుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే బాగా కష్టపడి పనిచేస్తామో ఆకలి బాగా వేస్తుంది. ఎప్పుడు లోపల కూర్చొని పని చేయకుండా, ఒళ్ళు కదలకుండా ఉన్నప్పుడు ఎన్ని రకాల మంచి ఆహారాలు తిన్నప్పటికీ మనిషికి ఆహారం అరగదు. అంతేకాదు, ఎప్పుడు భోజనంలో తప్పులు వెతుకుతూ ఉంటారు, ఇది బాగలేదు, అది బాగలేదు అంటూ. ఎప్పుడైతే దినమంతా నడిచి కష్టపడి పని చేసి వాళ్ళతో తిరిగి వీళ్ళతో తిరిగి ఇలాగంతా చేసినప్పుడు మనసు ఒత్తిడి నుంచి, శ్రమ నుంచి దూరమై బాగా ఆకలి వేస్తుంది. మంచి కడుపు నిండా భోజనం చేస్తాం. అది పచ్చడైనా సరే, గంజైనా సరే, అంబలైనా సరే అమృతంతో సమానంగా ఉంటుంది. అశ్వఘోషుడు ఆ భోజనం చేసి, ఇలాంటి భోజనం నా జీవితంలో ఎప్పుడు నేను తినలేదు అని చెప్తారు. అది సాధారణమైన భోజనమే, మామూలు కూరే చేసి పెట్టాడు. మామూలు భోజనం తిని అంత శాంతిని అనుభవించాడు. నిజంగా ఆకలితో ఉన్నప్పుడు తిన్నటువంటి అన్నం అది అమృతంతో సమానమవుతుంది. ఇలాగ అశ్వఘోషుడు మంచి భోంచేసి విశ్రాంతిని పొంది వెళ్తూ ఈరోజు ఈశ్వరీయ ఆనందాన్ని మనసారా అనుభవించాను అని చెప్తారు. అవును, చాలామంది శ్రమ పడకుండా, కష్టపడకుండా ఖాళీగా కూర్చొని నిరంతరం వ్యర్థమైనటువంటి ఆలోచనలతో కాలక్షేపం చేసే వాళ్ళకు శ్రమలో ఉన్నటువంటి శ్రమ శక్తిని గురించి, వీటిని గురించి విలువ తెలియదు. భక్తిని గురించి అలాంటప్పుడు మాట్లాడడానికి మనకు సరైన అర్హత ఉండదు అని నేను భావిస్తాను. అమృతాత్మ స్వరూపులారా, రుధిర సంస్థ అన్నటువంటి నామంలో హృదయంలో జగన్మాత వామశక్తిగా ప్రకాశిస్తున్నది. ఈ దేవి రక్తశక్తిగా మన శరీరంలో ఉన్నది. మన రక్తం సాత్విక శక్తిగా మారినప్పుడు సాత్విక భావాలు, మంచి గుణాలు, మంచి లక్షణాలు మనకు తల్లి ప్రసాదిస్తుంది. అలాంటి దేవికి నమస్కారం. జగన్మాత విశ్వశాంతిని అనుగ్రహించాలని, మనందరికీ సవ్యమైనటువంటి సద్గుణాలను ప్రసాదించాలని మీ కన్న తల్లిగా మనపూర్వకంగా కోరుకుంటున్నాను. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.